చేశాం. నువ్వు జ్యూస్ తీసుకెళ్ళిస్తావా? తాగమ్మా. బాగుందా? బాగుంటుందిలే. మీకేమైనా కొంచెమైనా బుద్ధుందా? అమ్మగారు దాహంతో అల్లాడిపోతున్నారు. అమ్మగారి కోసం తీసుకువెళ్తున్న జ్యూస్ ని మీరు తాగేశారు కదా. మీకు మనస్సాక్షి లేదా? ఆమెకి ఎక్కిళ్ళు ఎక్కువయ్యి ఏదైనా జరగకూడదు జరిగితే ఆమె బ్రతుకుండి ఏం ప్రయోజనం? ఒకవేళ ఆమె దాహంతో చచ్చిపోతే నార్మల్ డెత్, హత్యవదు. మీరసలు మనుషులే కాదు, రాక్షసుల కన్నా ఎక్కువ. ఇన్ని రోజులు అమ్మగారు పాముకు పాలు పోశారు. అమ్మగారు వేసిన భిక్ష మీద బతికే మీరు ఇలా మాట్లాడతారా? హేయ్, ఎవరినే బిచ్చగత్తె అంటున్నావు? నువ్వే బిచ్చగత్తవి. అమ్మయ్యా, అది అది దెబ్బ. నీ అర్హత ఏంటో అంతే మాట్లాడాలి, దాన్ని దాటి మాట్లాడకూడదు. ఇక నుంచి శివగామికి నీళ్ళివ్వాలంటే మా పర్మిషన్ తీసుకున్నాకే ఇవ్వాలి. నేనివ్వమంటేనే ఇవ్వాలి. దేవుళ్ళుండే ఈ ఇంట్లో దయ్యాలు, భూతాలు, పిశాచాలు అన్నీ వచ్చి చేరాయి. మా అమ్మగారికి నీళ్ళివ్వకూడదని చెప్పిన తర్వాత నేనెందుకు ఈ ఇంట్లో ఉండాలి? మీకు మళ్ళీ పాతగతే పడుతుంది. మళ్ళీ మా అమ్మగారి యజమానురాలవుతారు. అప్పుడే ఈ ఇంటికొస్తాను. ఓహో ఓహో, ఇల్లు వదిలిపెట్టి వెళ్తానంటోందేంటి? మనమే పంపించాలనుకున్నాం, దానంతట తనే వెళ్తానంటే మంచిదే కదా. కరెక్ట్. నువ్వు పద.